టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ పేసర్ మహమ్మద్ షమి గొడవపడ్డారా? బెంగళూరులోని ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందా? అందుకే టీమిండియాలోకి షమి రీ-ఎంట్రీ ఆలస్యమవుతోందా? అంటే అవుననే చర్చ జరుగుతోంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే న్యూజిలాండ్ తో బెంగళూరు టెస్టుకు ముందు షమి ఫిట్నెస్ పై రోహిత్ స్పందించాడు. సీనియర్ పేసర్ మళ్లీ గాయపడ్డాడని చెప్పాడు. మోకాలికి వాపు వస్తోందన్నాడు. షమి విషయంలో రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదని అన్నాడు. అయితే రోహిత్ కంటే ముందు షమి భిన్నంగా మాట్లాడాడు. తాను 100% ఫిట్నెస్ ను సాధించానన్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని చెప్పాడు. అయితే రోహిత్, షమి నుంచి భిన్నమైన ప్రకటనలు రావడం దుమారం రేపింది. అప్పట్లో ఇద్దరి కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇద్దరిలో ఎవరు నిజం చెబుతున్నారనే చర్చ జరిగింది. బెంగళూరు టెస్టు సమయంలో షమి ఎన్సీఏలోనే ఉన్నాడు. అప్పుడే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను కలిశాడు. అప్పుడే హిట్ మ్యాన్ తో వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తోంది. తన ఫిట్నెస్ పై అనుమానాలు వ్యక్తమయ్యేలా ఎందుకు స్పందించావని అడిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత దేశవాళీ టోర్నీలో షమి బరిలోకి దిగాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోనూ ఆడుతున్నాడు. టీమిండియాలో రీ-ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే అడ్లైడ్ టెస్ట్ లో భారత జట్టు ఓటమి తర్వాత రోహిత్ మళ్లీ స్పందించాడు. షమికి టీమిండియా తలుపులు తెరిచే ఉన్నాయన్నాడు. పూర్తిగా ఫిట్నెస్ సాధించాడని నమ్మినప్పుడే జట్టులోకి తీసుకుంటామన్నాడు. సీనియర్ బౌలర్ ను ఆడించే విషయంలో టీం మేనేజ్మెంట్ తొందరపడడం లేదన్నాడు. షమిపై ఒత్తిడి పెంచాలనుకోవడం లేదన్నాడు. సీనియర్ బౌలర్ పరిస్థితిని బీసీసీఐ మెడికల్ టీం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందన్నాడు. షమి భారత జట్టులోకి వస్తే ఆసీస్ కు టెన్షన్ తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సీనియర్ ప్లేయర్ అనుభవం భారత జట్టుకు అడ్వాంటేజ్ అవుతుందని మాజీలు అంటున్నారు. నిజానికి గత వన్డే వరల్డ్ కప్ లో షమి అద్భుతంగా రాణించాడు. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. లేటుగా అవకాశాలు దక్కించుకున్నా అదరగొట్టేశాడు. అంచనాలకు మించి హిట్ అయ్యాడు. అయితే వన్డే వరల్డ్ కప్ తర్వాత మళ్లీ భారత జట్టు తరఫున బరిలోకి దిగలేదు. గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఫిట్నెస్ సాధించి ఇప్పుడు టీమిండియా తరఫున దున్నేయాలనుకుంటున్నాడు. ఆస్ట్రేలియాపై షమికి రికార్డులు మెరుగ్గా ఉన్నాయి. 12 మ్యాచ్ల్లో 44 వికెట్లు తీశాడు. 56 పరుగులకు 6 వికెట్లు తీయడమే అత్యుత్తమ ప్రదర్శన. ఆసీస్ లోనూ రికార్డులు అదిరిపోయేలా ఉన్నాయి. 8 మ్యాచ్ల్లో 31 వికెట్లు దక్కించుకున్నాడు. ఒక ఇన్నింగ్స్ లో అత్యుత్తమంగా 6 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రాకు మద్దతు కరువైంది. షమి చేరికతో బౌలింగ్ విభాగం బలపడుతుందనే అంచనాలు ఉన్నాయి.